హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నా, మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మీకోసం ఇంకో కొత్త రెసిపీ తీసుకొచ్చేస్తున్నా. అది ఫటాఫట్ అయిపోతుంది. పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనము ఆనియన్, క్యాష్యూస్, టమాటో అన్నీ కొంచెం ఎక్కువనే తీసుకోండి. కంటెంట్ నేనైతే 250 గ్రామ్స్ పన్నీర్తో చేస్తున్నా. సో ఒక చిన్న మీడియం సైజు ఒక 3 టొమాటో, ఒక పెద్ద ఆనియన్, క్యాష్యూస్ ఒక 8 అయినా 9 అయినా తీసుకోండి. ఇక్కడేమో దాల్చిన చెక్క, ఇంకా మొగ్గ, ఇంకా 2 ఇలాచి. ఓకే, ఒక 2 or 3 ఇలాచి. నేను 3 వేసుకుంటున్నా, కొంచెం స్మెల్ నాకు బాగా అనిపిస్తుంది కాబట్టి. ఓకేనా, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ అయినాక కొంచెం ఒలిచిన తెల్లగడ్డ అంటే మీరు వెల్లుల్లిపాయి ఒక 5, అల్లం ముక్క చిన్న సైజ్ అంత తింటుంది అల్లం ముక్క. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. తర్వాత అవి వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకుందాం వాటర్ వేసుకొని. ఇదిగోండి, కొంచెం వాటర్ పోసుకుంటున్నా. ఎంత అంటే బాయిల్ అయ్యేంత వరకు. ఓకేనా, కొంచెం బాయిల్ అవుతుంది అనుకున్నంత వరకు. ఓకేనా, దీంట్లో చిన్న సైజు అల్లము ఒక 6-7, కొన్ని తెల్లగడ్డ అంటాం, వెల్లుల్లిపాయ, వాట్ ఎవర్ మీకు ఏది ఇష్టమైతే అది. ఉడకబెట్టినాక ఇలా అయిపోతుంది. దీన్ని మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ యాక్చువల్గా పన్నీర్ని మనమేమి అది బటర్ వేసి ఏం ఫ్రై చేయని అవసరం లేదు, కానీ నాకు చేయాలనిపిస్తుంది అందుకనే చేస్తున్నా. ఒక 2 మిల్క్ మిస్టర్ బటర్ ప్యాకెట్ చేసేయండి. ఓకేనా, ఇలా బటర్, కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ 2 బటర్ ప్యాకెట్స్ వేసేసి మ్యాక్స్ అది ఎంత ఉంటుందంటే ఒక 0.20 గ్రామ్స్ ఆఫ్ బటర్. దాంట్లో ఇవన్నీ టోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ ఇలా వచ్చేయాలి. ఒక 5 to 10 మినిట్స్, ఓవర్ 5 మినిట్స్ మనం దగ్గరే ఉండి టోస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను మొత్తం దాన్ని, ఉడకబెట్టుకున్న దాన్ని మొత్తము. బటర్ ఇందాక వేయించుకున్నా కదా, దాంట్లోనే ఇంకో బటర్ వేసాను అనమాట. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, నార్మల్ ఆయిల్. ఎందుకంటే మనం ఇందాక వాటిని 3 ప్యాకెట్స్ బటర్, ఇంకో 1 ప్యాకెట్ బటర్ దీంట్లో వేసాను. టోటల్ 0.40 గ్రామ్స్ అంటే మిల్లీగ్రామ్స్ అనమాట, లైక్ 400 మిల్లీగ్రామ్స్. ఇది కొంచెం కారం వేసాను, 1 స్పూన్. దీంట్లో ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేయాలి. ఇదిగోండి, నేను మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేసాను. కొంచెం బాగా మిక్స్ చేసేసి సిమ్లోనే వదిలేస్తే కొంచెం ఆయిల్ పైకి తేలేటప్పుడు మనము ఆ క్యూబ్స్, ఏవైతే పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయో అవి వేసేయచ్చు. నిజంగా చెప్తున్నా, అబద్ధం అయితే అస్సలు చెప్పట్లేదు. సేమ్ మన హోటల్లో వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసినప్పుడు ఎట్లా స్మెల్ వస్తుంది, వాళ్ళు సర్వ్ చేస్తుంటే సేమ్ అదే స్మెల్ వస్తుంది తెలుసా. అసలు భలే బాగుంది. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే పన్నీర్ కూడా దాంట్లో ఉడకాలి కదా కొంచెము, అందుకని. ఓకే, కొంచెం ఈ కన్సిస్టెన్సీ వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం బాదం, సారీ, జీడిపప్పు అవన్నీ వేసున్నాం కదా, అండ్ లాస్ట్లో మనం కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి థిక్ ఎలానో అయిపోతుంది. సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. ఇదిగోండి, ఇలా పొంగుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ పైన తేలుతుంది చూడండి, ఈ తేట అనేది తీసేయాలి, లేకపోతే మనకి క్రీమీ టెక్చర్ రాదనమాట. సో మనం దీన్ని పక్కన పడేయాలి. ఆ నురుగంతా తీసేసినాక ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇవి పన్నీర్ క్యూబ్స్ వేసేసుకుందాం. ఇదిగోండి, పన్నీర్ క్యూబ్స్ వేసేసాను. కొంతసేపు దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అన్న 1.5 టేబుల్ స్పూన్ అన్న కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇది వేసినాక ఇంకొంచెం ఫ్లేవర్ వెరీ డిఫరెంట్ వస్తుంది, బాగుంటుంది.
ఆల్మోస్ట్ చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో దీంట్లో కొంచెం క్రీమ్ యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అసలు క్రీమ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఉంది కదా అని చెప్పి యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని దింపేసుకుంటే చాలు, ఇనఫ్ అనమాట. కానీ నా దగ్గర క్రీమ్ ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నా. మీకు వీడియోలో కొంచెం ఎల్లో ఇష్యూగా అనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే అట్లా లేదు. నేను ఫ్లాష్ ఆఫ్ చేస్తా చూడండి. క్రీమ్ యాడ్ చేశాను చూడండి, భలే ఉందో అసలు, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో. నేను ఎప్పుడు పన్నీర్ కర్రీ ట్రై చేయలేదు, ఒకసారి 2-3 సార్లు చేసా కానీ ఈ విధంగా అయితే ట్రై చేయలేదు. నార్మల్గా కర్రీ చేసినట్టు చికెన్ చేసినట్టు చేసేసాను కానీ భలే ఉంది తెలుసా ఇది. నిజంగా ట్రై చేయండి, యు రియల్లీ లవ్ ఇట్. అసలు అసలు సేమ్ మనం రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంది తెలుసా. మనం అన్ని వందలు పెడితే ఆడు కొంచెం ఒక్కరికి కడుపు నిండా సరిపోయేంత కూడా ఇయ్యడు. అదే మనం ఇంట్లో వేసుకుంటే ప్రశాంతంగా ఇంటిల్లి పాది తినచ్చు.